ఆగస్టు నెల, ఈ ఆగస్టు నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులు కనుక ఒకసారి పరిశీలిస్తే ఆగస్టు 13వ తేదీ నుంచి నెలాఖరు దాకా వృషభ రాశి వారికి 3వ స్థానం నుంచి 6వ స్థానం దాకా, అంటే 3, 4, 5, 6 ఈ 4 స్థానాల్లో అధిక గ్రహాల యొక్క సంచారం ఆచ్ఛాదన చాలా ఎక్కువగా ఉంది. 3వ స్థానం నుంచి 6వ స్థానం దాకా, అంటే 3వ స్థానం అంటే సోదర స్థానం, 4వ స్థానం అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ స్థానం, 5వ స్థానం అంటే సంతాన స్థానం, 6వ స్థానం అంటే రుణ రోగ శత్రు స్థానం. కనుక అధిక గ్రహ ఆచ్ఛాదన అనేది ఉంది. ఈ అధిక గ్రహ ఆచ్ఛాదనతో పాటు ఇతర గ్రహ సంచార స్థితిగతులు కూడా కొన్ని తోడవుతున్నాయి. వాటిని మనం దృష్టిలో ఉంచుకుంటూ మనం తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి కనుక ఆయా రోజులలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అయితే ఈ ఆగస్టు 3వ తేదీ ఆదివారం స్వాతి నక్షత్రం వచ్చింది. రాహుకాలంలో స్వాతి నక్షత్రం పూర్ణంగా ఉంది. అదొక మనకు పరిహారానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆగస్టు 31వ తేదీ ఆదివారము, ఆ రోజు కూడా స్వాతి నక్షత్రం ఉన్నది. కానీ సాయంత్రం స్వాతి నక్షత్రం 5 గంటల 13 నిమిషాలకే వెళ్ళిపోయింది. కానీ రాహుకాల ప్రారంభం తర్వాత కొన్ని నిమిషాలు మాత్రమే ఆ స్వాతి నక్షత్రం ఉంది. కనుక ఆగస్టు 3వ తేదీ స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. ఆగస్టు 31వ తేదీ కొంత సమయమే ఉంది తప్ప ఈ పరిహారం పాటించేటువంటి వారు ఆగస్టు 31వ తేదీ రాహుకాలం అంతా పాటించే అవకాశాలు లేవు. ఎందుచేతంటే స్వాతి లేదు కనుక. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం పర్వదినం వస్తున్నది. అలాగే ముఖ్యంగా మరొక విశేషమైనటువంటి రోజు కూడా ఉంది. అది ఆగస్టు 29 గణేష చతుర్థి. కనుక ఈ రెండింటి మధ్యలో కూడా కృష్ణాష్టమి పర్వదినం కూడా వస్తున్నది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మాసాలలో మనకు మౌఢ్య సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. అంటే మూఢమి అంటాం, మౌఢ్యమి, ఈ శుక్ర మౌఢ్యం కూడా వ్యాపించబోతున్నది. విశేషమైనటువంటి ముహూర్త సరళి కూడా చాలా తక్కువగానే ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎందుచేతనంటే ఆగస్టు నెలలో ప్రత్యేకంగా ఈ శని, కుజ, రాహువులు ఈ 3 గ్రహాల యొక్క సంఘర్షణ చాలా అధికంగా ఉంది కనుక చాలా నిమ్మలంగా, నిబ్బరంగా ప్రతి విషయాన్ని ఆచితూచి ఆకలింపు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం వృషభ రాశి వారికి ఉంది. ఇక 4, 5 తేదీలలో ఈ నెలలో, అంటే ఆగస్టు నెల 4, 5 తేదీలలో, అలాగే 3వ శుక్రవారం ఆగస్టు 15వ తేదీ, 4వ గురువారం ఆగస్టు 28వ తేదీ హాస్య సంభాషణలకు స్పందించి ఆవేశం తెచ్చుకోవద్దు. అసలు ఆవేశం పనికిరాదు. ఎప్పుడెప్పుడు పనికిరాదు? ఆగస్టు 4, 5, 15, 28 ఈ 4 రోజుల్లో ఆవేశం అసలు వద్దు. అలాగే ఎవరైనా హాస్యంగా ఒక మాట అన్నప్పుడు కట్టలు తెంచుకునేటువంటి ఆవేశం కూడా వద్దు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అంశము. శని, కుజ, రాహుల యొక్క ఘర్షణ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆవేశం అనేక రకమైన అనర్థాలకు దారితీస్తుంది. కనుక మీరు హాస్యంగా మాట్లాడి మీరే ఆవేశం తెచ్చుకోవచ్చు, లేదా ఎదుటివారు హాస్యంగా మాట్లాడినందువలన మీరు ఆవేశం తెచ్చుకోవచ్చు. కనుక ఆవేశము పనికిరాదు, హాస్యము పనికిరాదు. 4వ తేదీ, 5వ తేదీ, 15వ తేదీ, 28వ తేదీ వరకు గుర్తుంచుకోండి. ఇక ఆగస్టులో 3వ సోమవారం అంటే 18వ తేదీ అవుతుంది. 4వ ఆదివారం అంటే 31వ తేదీ అవుతుంది. శ్రీమతి గారు శ్రీవారితో కానీ, శ్రీవారు శ్రీమతితో కానీ కాఫీ ఇచ్చే దగ్గర నుంచి, భోజనం వడ్డించే దగ్గర నుంచి, టిఫిన్ తినే దగ్గర నుంచి కొంత అప్రమత్తత అవసరము. ఏమిటి అప్రమత్తత? మీరంటారు శ్రీమతి గారిని కాఫీ ఇవ్వమని. ఆమె హడావుడిగా మీరు ప్రయాణం వెళ్తున్నారనే ఉద్దేశంతో హడావుడిగా కాఫీ తీసుకురావచ్చు, పొరపాటున కాలు జారచ్చు. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది 18వ తేదీ, 31వ తేదీ ఈ 2 రోజుల్లోనే శరీరానికి గాయాలు తగిలే అవకాశాలు ఉన్నవి. లేదా వాహన సంబంధమైన చిన్నపాటి ప్రమాదం అని అనను, కానీ వాహనానికి కూడా స్పీడ్ తగ్గించి తోలటమే చాలా సముచితమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది, శుభకరమైనటువంటిది అని గుర్తుంచుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహం కానటువంటి వారు, ప్రేమికులుగా ఉన్నటువంటి వారు కూడా
ప్రేమించిన వారితో మాట్లాడే సమయంలో కూడా హడావుడిగా మాట్లాడొద్దు. మీరు హడావుడిగా మాట్లాడి నేను పలానా చోట ఉన్నాను, వెంటనే పలాని టైం వరకు ఉన్నాను, ఆ పార్కు దగ్గర ఉన్నాను, రావాల్సింది మాట్లాడతాను వెళ్తాను అన్నప్పుడు ఎదుటి వ్యక్తి మీరు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి హడావుడిగా వస్తూ మధ్యలో ఏదో చిన్నపాటి సమస్య గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొన్ని అప్రమత్తత జాగ్రత్త అనేది అవసరమని మాత్రం తెలుసుకోవాలి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు కావచ్చు, రోహిణి నక్షత్ర జాతకులు కావచ్చు, లేక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల జాతకులకు వారు గర్భిణులుగా ఉన్న, గర్భవతులుగా ఉన్న, లేక వారి ఇంట్లో ఎవరన్నా గర్భవతులుగా ఉన్నా, లేక వారికి పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా గర్భవతులుగా ఉన్నా వారికి ఒక చిన్న సహాయ సహకారాన్ని అందించండి. అది చాలా సింపుల్ థింగ్, అదేం పెద్ద కష్టమైనటువంటి పని కూడా కాదు. ఎప్పుడు అంటే 31వ తేదీ ఆదివారం వచ్చింది, అలాగే 3వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ 2 రోజుల్లో ప్రాధాన్యత కలిగిన రోజు ఆగస్టు 3వ తేదీ. ఆగస్టు 3వ తేదీన మీరు గర్భవతులుగా ఉంటే ఆగస్టు 3వ తేదీ రాహుకాల సమయంలో మౌనం పాటించండి. మౌనం పాటించండి. మీ గృహంలో ఎవరన్నా గర్భవతులు ఉండి ఉంటే ఆ సమయంలో వారు ఎదురుగా కూర్చొని మంచి మాటలు మాట్లాడండి. ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా గర్భవతులు ఉంటే వారు తెలియకపోయినా సరే కాసేపు మంచి మాటలు మాట్లాడి ఆధ్యాత్మిక సంబంధం కానీ లేక ఇతర సంబంధంగా, భగవత్ సంబంధంగా, పురాణ సంబంధంగా ఏవో కాసేపు మంచి మాటలు మాట్లాడటానికి ప్రయత్నించండి. వారికి సహాయ సహకారాలు అందించండి. కనీసం ఆ సమయంలో ఏదో పండు పుష్పం వారి చేతిలో పెట్టడానికి కూడా మీరు వెనుకంజ వేయవద్దు. కనుక వారికి సహాయ అందించండి. గర్భవతి కనుక ఒక మంచి పండుని వారికి చేతుల్లో పెట్టి చక్కగా కుశల ప్రశ్నలు వేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇలా చేసిన కారణంగా మంచి అనుకూల పరిస్థితులు అనేవి తప్పకుండా వస్తాయి. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారి యొక్క ప్రతిభకు రాణింపు అనేటువంటిది ఈ నెలలో రాబోతున్నది. వారిలో ఉండేటువంటి గుడ్ విల్, వారిలో ఉండేటువంటి స్టామినా ఏదైతే ఉందో ఈ నెల నుంచి వారి ఇంటెలిజెన్స్ అంతా కూడా బయటపడుతుంటుంది. మంచి అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి. కపట స్వభావాలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆట కట్టిస్తారు, వారి తాట తీస్తారు. మానసిక చికాకులు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక సొంతంగా కొన్ని ఫ్యాక్టరీలు నడిపేవారు కానీ, లేకపోతే చిన్న స్మాల్ స్కేల్ వ్యాపారాలు చేసేవారు కానీ, లేక స్వయం వృత్తుల వారికి కానీ, ఇలాంటి వారు ఎవరంటే వారికి తగినటువంటి క్యాపిటల్, పెట్టుబడి, మూలధనం కూడా ఈ నెలలో లభించే అవకాశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే సహజంగా ప్రతివాడికి ఎవరో ఒక శత్రువు అంటూ ఉంటాడు. కానీ అలాంటి శత్రు నిర్ణయాలు తీసుకుంటారు కనుక అలాంటి నిర్ణయాల వలన మీరు భయపడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ ఆగస్టు 3వ తేదీ రాహుకాల సమయంలో గర్భవతుల్ని వీలైనంతవరకు పలకరించండి. అలాగే ఆ సమయంలో దాటిన తర్వాతైనా సరే, ఇంటికి వచ్చిన తర్వాతైనా సరే వేడి పాలు తాగండి. వేడి పాలు త్రాగండి. ఇక రోహిణి నక్షత్ర జాతకులు రుణదాతల ఒత్తిడి కొంత తగ్గుతుంటుంది, సమస్యలంటూ ఉండవు. క్రొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఈ క్రొత్త ఆలోచనల వలన విజయ పంథాలో ముందుకు వెళ్ళటానికి అవకాశాలంటూ కూడా వస్తూ ఉంటాయి. శుభకార్య సంబంధమైనటువంటి చర్చలు ఏవైతే ఉంటాయో చర్చలు సాగిస్తారు. చర్చలు ఫలప్రదమవుతాయి. చర్చల యొక్క సారాంశాన్ని చాలా వరకు తేటతెల్లం చేసే విధంగా కుటుంబ వ్యక్తులతో మాట్లాడి కుటుంబంలోని వ్యక్తుల చేత గౌరవింపబడతారు, శభాష్ అనిపించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. చాలా వరకు సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ 10 మంది చేత శభాష్ అనిపించుకునేటువంటి అవకాశాలు రోహిణి నక్షత్ర జాతకులు ఉంటాయి. సహా ఉద్యోగులతో మాత్రం స్వల్పపాటి విభేదం అనేటువంటిది ఉన్నది కనుక ఆగస్టు 3వ తేదీని అలాగే ఆగస్టు 31వ తేదీన గర్భవతులతో చర్చించడానికి, మా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా గర్భవతులు కనపడలేదండి అనుకున్నారనుకోండి, వృషభ రాశి వారి నక్షత్రం ఏదైనా సరే ఆ సమయంలో స్థిమితంగా మనసు ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మౌనం పాటిస్తూ మీకు ఎదురుగా ఒక గర్భవతి కూర్చొని ఉందని అనుకుంటూ భావించుకుంటూ, లేక గతంలో మీరు వివాహం అయ్యండి మీ శ్రీమతి గారు అంతకుముందు గర్భవతిగా ఉన్న సమయాన్ని ఒక్కసారి అలా కళ్ళ ముందుకు తెచ్చుకొని మంచి మాటలు మీరు ఆనాడు చెబుతున్నట్టుగా భావించుకుంటూ స్థిమితంగా మౌనం పాటించండి. అద్భుతమైనటువంటి పరిహారం ఇది. దీనివలన
ఓ నాగదోషం అంటాం. నాగదోషం అంటే ఇక్కడ పాముని కాదండి. ఏదో ప్రకారంగా కొన్ని పనులు ఆగిపోకుండా ముందుకు వెళ్ళటానికి మనసుని కాసేపు ఆ గర్భవతిగా ఎదురుగా కూర్చొని స్థిమితంగా కూర్చొని మాట్లాడటానికి, ముచ్చరించడానికి కనుక ముందుగా జాగ్రత్త పడండి. గర్భవతులు ఎక్కడెక్కడ ఉన్నారు వారి అడ్రస్లు తీసుకోండి, సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి చక్కగా రండి. మంచి అనుకూల పరిస్థితులు అంటూ రోహిణి జాతకులకు వస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసిందంటే సహ ఉద్యోగులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి విభేదాలు ఉన్నాయి కనుక ఆ విభేదాలు తగ్గటానికి, పరోక్షంగా డెవలప్మెంట్స్ కలగటానికి. మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకు మాత్రం మగత నిద్ర మాత్రం పనికిరాదు. పోయే నిద్ర హాయిగా పోండి, పరిపూర్ణంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మగత నిద్ర వలన కొంత అనారోగ్య వ్యాప్తి తప్ప ఆరోగ్యం కాదు. కనుక ఆహార నియమాలు చక్కగా పాటిస్తారు. ఉన్నత వ్యక్తుల ద్వారా మంచి లబ్ధి కూడా కలిగిస్తుంది. స్పెక్యులేషన్ మాత్రం చాలా వరకు నష్ట సూచనగా ఉంది కనుక స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. ఏది ఏమైనప్పటికీ కూడా మృగశిర నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులు ఆగస్టు 3వ తేదీ సాయంత్రం రాహుకాలంలో కానీ లేదా ఆగస్టు 31వ తేదీ ఆదివారం సాయంత్రం రాహుకాలంలో తక్కువ స్వాతి నక్షత్రం కనుక 5 గంటల 13 నిమిషాల లోపలనే గర్భవతులతో డిస్కస్ చేయటం కానీ, లేక మౌనం వహిస్తూ చక్కగా కూర్చొని గర్భవతి ఎదురుగా ఉన్నదని తలుస్తూ భావించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరోక్షంగా శని కుజ రాహు యొక్క సంఘర్షణ వృషభ రాశి జాతకులకి లేకుండా ఉండటానికి చిన్నపాటి ఈ పరిహారం కూడా ఉపయోగపడుతుంది. దీనితో పాటు అన్ని నెలలు అయిన తర్వాత చివరిలో పరిహారం కూడా పాటించండి.